డైలీ బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? బాగుంది, పర్లేదు. అంటే బిగ్ బాస్ 8 వరకు బాగుందంటారా లేదంటే 9 నుంచి బాగుందంటారా? 8 వరకు బాగుంది, సీజన్ అంతగా లేదు. అంటే అంత పెద్ద ఎలివేషన్స్ ఇచ్చారు, మరి ఎందుకు నచ్చట్లేదు అంటారు? ఎలివేషన్స్ ఇచ్చారు, కంటెస్టెంట్స్ బాగాలేరు, ఎవరు స్ట్రాంగ్ గా లేరు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు కదా, అంతే. అంటే వైల్డ్ కార్డ్స్ రానంత వరకు కూడా బిగ్ బాస్ హౌస్ స్ట్రాంగ్ గా లేరు ఎవరు పర్సన్స్ అనేసి అనుకుంటున్నారు. ఇమాన్యుయల్ ఒకటి స్ట్రాంగ్ ఉండే అంత ముందు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినాక గౌరవ్, నిఖిల్ స్ట్రాంగ్ ఉన్నారు. అవునా? గేమ్స్ లలోనా లేదంటే మరి గేమ్స్ లో బాగున్నారు, వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా బాగున్నారు. వాళ్ళు ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. బట్ ఇంత ముందు వాళ్ళు ఓవర్ ఎగ్జైటింగ్ గా మాట్లాడతారు. ఓకే, మరి మాధురి గారు వచ్చేసి వచ్చిన ఫస్ట్ వీక్ లో మాత్రం గల మాట్లాడుతూ ఇప్పుడు తగ్గిపోయింది కదా, తెలిసింది అట్లా. దానికి బయట ఇప్పుడు నార్మల్ గా బయట చూపించాను, పర్సనల్ లైఫ్ లో చూపించుకుంది. అదే బిగ్ బాస్ హౌస్ లో చూపించాను, బట్ సెట్ కావట్లే. వీకెండ్ లో నాగార్జున ఇచ్చి పడేసినాడు కాబట్టి సైలెంట్ అయ్యి ఇప్పుడు సంజనతో కొంచెం బాండ్ పెట్టుకొని అందరితో మంచిగా ఉంది, అంతే. ఓకే, మరి చిట్టి పికిల్స్ ఏమన్నదంటే వచ్చి రాగానే నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తా హౌస్ లో అనేసి అన్నది. మరి ఎంటర్టైన్మెంట్ ఇస్తా అసలు ఎక్కడ కనిపించట్లేదు కదా, అది పోతుంది కదా ఈ వీక్ చిట్టి పికిల్స్. ఎందుకు అంత గట్టి నమ్మకం? ఏం అందరికి గొడవ పెట్టింది కదా, బయట దానికి ఆల్రెడీ నెగిటివ్ ఉంది. ఇక్కడికి వచ్చినా కొంచెం పాజిటివ్ బిహేవ్ చేస్తే మంచిగా ఉంటుండే కదా, అని పాజిటివ్ బిహేవ్ చేయలేదు కదా. సో తర్వాత చూసుకుంటే గేమ్స్ కూడా ఎక్కువ ఆడనట్లుగా ఏమి, నిన్న చూసుకుంటే గేమ్ లో ఎక్కువ డబ్బులు కూడా మనీ ఏం లేదు అన్న దగ్గర. మరి తనే వైల్డ్ కార్డ్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2000 అట్లా వచ్చింది, బట్ దీనికి ఏం లేదు. అంటే ఎవరు చిట్ పికిల్స్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ టీఆర్పీ పెరిగిపోయింది అనేసి మాట్లాడుతున్నారు. అసలు లేదు, అసలు లేదంటారా? సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో ఎవరి వల్ల టీఆర్పీ మంచిగా వస్తుంది అనుకుంటున్నారు? ఇమాన్యుయల్ కామెడీకి వస్తుంది. నిఖిల్, గౌరవ్ వాళ్ళు ఇంకా కొంచెం ఎంటర్ అయితే ఇంకా బాగుంటది. గేమ్స్ లో వాళ్ళు ఇంకా ముందు పోతే ఇంకా బాగుంటది. తనుజ బాగుంటది, నా ఫేవరెట్ కంటెస్టెంట్. ముద్దమందారంతో ఫేవరెట్ కంటెస్టెంట్. ఓకే, మరి తనుజని ఎక్కువ బాండింగ్ అని చెప్పేసి తనని ఒక మైండ్ లేక్ పంపించేసి తను చాలా లో అయిపోయింది అనమాట. అవును, భరణి తన వల్లనే కదా ఎలిమినేట్ అయినాడు. తన వల్ల అవును కదా, వాడు గేమ్ పైన వాడు ఫోకస్ చేసుకోలేదు కదా. ప్రతి దాంట్లో కూతురు అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లిపోయినాడు. లాస్ట్ వాడు ఎలిమినేట్ అయినాడు కదా. మొన్న దివ్యని ఎలిమినేట్ అవ్వాలి, బట్ భరణి దీని వల్లనే కదా నామినేషన్ లోకి వచ్చి ఎలిమినేట్ అయినాడు. 4 మెంబర్స్ నామినేషన్ చేశారు, ఏమని బాండ్ ఉందని వేశారు. ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ వచ్చినా కూడా మీకు బాండ్ ఉందనే చెప్పినారు కదా, నిజమే కదా. ఓకే, మరి ఇప్పుడు మాధురి గారిని అమ్మ అనేసి పిలుస్తుంది అనమాట తనుజ. మాధురి బాగుపడుతుంది అంటే ఇది ఒక స్ట్రాటజీ, మైండ్ గేమ్ గా పోతుంది కదా, దానికి దారి లేకుండా చూసుకుంటుంది కదా, అంతే. ఓకే, స్ట్రాటజీ వల్ల బాండ్ అనే పేరు పెట్టి వాళ్ళని పంపించారు. భరణి అయితే పక్క పంపించింది. సరే ఇప్పుడు మాధురిని వాటెక్స్ నెక్స్ట్ చూడొచ్చు, బట్ భరణి అయితే పక్క పంపించింది. సో ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్ అన్ని అన్ఫేర్ అంటారా, ఫెయిర్ అంటారా? ఫెయిర్ ఓకే, బట్ శ్రీజద్ ఒకటి అన్ఫేర్ అనుకోవచ్చు. అట్లీస్ట్ దానికి ఏవి కూడా చూపించలేదు కదా, చాలా అన్ఫేర్. ఎప్పుడైతే మనం ఎలిమినేట్ అవ్వాలంటే మన ఓట్స్ తో తీసుకుంటారు, బట్ వాళ్ళ ఓటింగ్ వల్ల తీసుకోవచ్చు. బెలూన్ టాస్క్ సుమన్ శెట్టికి తనకు పెట్టిరు. సుమన్ శెట్టి ఓకే స్ట్రాంగ్, తను ఉండాలి, బట్ ఇంకా ముందు వాళ్ళు కూడా ఉన్నారు సేఫ్ అయిన వాళ్ళు అసలు కాదు. శ్రీజ అన్ఫేర్ ఫస్ట్ వీక్ లో పోవాల్సిందే, బట్ గేమ్ లో చాలా బాగా గడింది కదా. మన ఓట్స్ తీసుకోకుండా వాళ్ళ ఓట్స్ తీసుకున్నారు, వాళ్ళే నామినేషన్ చేసుకొని వాళ్ళే ఓట్స్ తీసుకున్నారు. అది అన్ఫేర్ ఒకటి. సో భరణి గారిది కూడా అన్ఫేర్ ఎలిమినేషన్, ఎందుకంటే గేమ్ పైన ఫోకస్ చేసుకోలేదు, అది వాడు మైనస్ కదా. వాడు గేమ్ పైన వాడు ఫోకస్ చేసుకోలేదు. భరణి స్ట్రాంగ్ అంటారా, రాము రాథోడ్ స్ట్రాంగ్ అంటారా? రాము రాథోడ్ స్ట్రాంగ్. వాడు సెల్ఫ్ గా ఉన్నాడు కదా, కొంచెమైనా 50% అయినా సెల్ఫ్ గా ఉన్నాడు. భరణి మొత్తం పాప కూతురు అనుకుంటే వెనకాలే పోయినాడు కదా. అంటే ఏది అక్కడ గేమ్ పెట్టాలన్నా కూడా కెప్టెన్ లో ఉన్నప్పుడు కూడా రాము రాథోడ్ ప్రతి డెసిషన్ కూడా భరణిని అడిగే తీసుకున్నాడు. తన సెల్ఫ్ డిపెండ్ అవ్వట్లే బయట. భరణి వెనక ఇప్పుడు కొంచెం ఓకే ఉన్నాడు, 30% చేంజ్ వచ్చింది. అప్పుడు ఓకే, ప్రతిసారి కూడా ఏంటి మొన్న గేమ్ అయింది కదా, సంజనకి హెల్త్ బాగాలేనప్పుడు టెనెన్స్ హోనల్స్ మారుతుంటే భరణికి ఏమో చాయిస్ ఇచ్చాడు, నువ్వు ఇలా ఉండని చెప్పని. సంజనకి ఇవ్వలేదు. ఆ భరణి ఉన్నట్టు భరణి కూడా ఇంకొక 2 వీక్స్ ఉంటే రాము రాథోడ్కి పక్క నెగిటివిటీ వస్తుండే, కానీ వాడు వెళ్ళిపోయినాక రాము రాథోడ్ బారలేదు. ఓకే 30% ఓకే చేంజ్. రాము రాథోడ్ ని ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా చిన్న చూపు చూస్తున్నారు అనేసి మాట్లాడారు. అదేం లేదు, వాడికి బయట సపోర్ట్ ఉంది, ఏం కాదు, బయట సపోర్ట్ ఉంది కదా. మరి రీతు చౌదరి గురించి ఏం చెప్తారు? లవ్ ట్రాక్ నడిపిస్తుంది. లవ్ ట్రాక్ అంటే దాని వల్లనే కంటెంట్ వస్తుంది అనేసి అంటున్నారు. కంటెంట్ వస్తుంది, కానీ కొంచెం నెగిటివ్ ఉంది, కొంచెం పాజిటివ్ ఉంది. కానీ గేమ్స్ అయితే ఎఫర్ట్ పెడుతుంది, అది విన్ అవ్వకుండా, బట్ గేమ్ అయితే ఎఫర్ట్ పెడుతుంది కదా. ఓకే, మరి ఇప్పుడు బిగ్ బాస్ 9 ఎలా నడపాలి ఏంటి అనేది అర్థం కాని విషయంలో కూడా బయట అంటే ముందు సీజన్ లో ఎలిమినేట్ అయింటారు కదా, ముందు ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారు హౌస్ లేకి. బిగ్ బాస్ 9 ఎక్కడ నడవట్లేదు అనేసి అంటున్నారు అనమాట. దానికి ఏం లేదు, ఓకే ముందుకు వెళ్తుందిలే, కానీ కొంచెం మంది పోతే ఏం కాదు.
ఓకే, మరి ఇప్పుడు రీఎంట్రీ ఉంది అనేసి అంటున్నారు. ఎలిమినేట్ అయిన వాళ్ళందరినీ కూడా ఎవరు హౌస్ లోనే ఉండిపోవాలనేసి మీరు అనుకుంటున్నారు? శ్రీజ ఉండాలి ఉండాలి. బట్ ఉంటే మంచిది. 19% చెప్పలేము, బట్ ఉంటే మంచిది, ఇంకా బాగుంటది గేమ్. అది అన్ఫేర్. అట్లీస్ట్ దానికి ఏవి కూడా చూపించలేదు. ఫస్ట్ వీక్ చాలా మిస్టేక్స్ చేసింది, బట్ తర్వాత 2 వీక్స్ చాలా బాగా ఆడింది కదా గేమ్స్. ప్రియా శెట్టితో దీంతో పోల్చుకుంటే చాలా గ్రేట్ కదా శ్రీజ. ఓకే, మరి ఈసారి కప్పు ఎవరు కొడతారు అంటే కామెడీ పరంగానా లేదంటే నిఖిల్, గౌరవ్, ఇమాన్యుయల్. ఓకే, వీళ్ళ ముగ్గురులో అంతే. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం? చిట్టి పికిల్స్